భయా మీరు లొల్లి వస్తే మేము లైవ్ చేసుకుంటాం లేకుంటే ఎక్కడైతే హైదరాబాద్లో కొద్ది రోజులుగా సంచలనంగా మారినటువంటి హైడ్రా విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏదైతుందో ముందు నిర్ణయించిన ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు ఇవన్నిటిని కూడా కలిపేసి ఒక హైడ్రాగా ఒక దాని కింద తీసుకొచ్చి అందులో ఈ ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా చెరువులు ఆక్రమణకు గురి కాకుండా హైడ్రా చూస్తుందని చెప్పేసి ఈ సంస్థను స్థాపించింది గవర్నమెంట్. కానీ ఇప్పుడు ఈ హైడ్రా విషయంలో కొద్ది రోజులుగా జరుగుతున్నట్టు పరిణామాలు కావచ్చు కూల్చివేతలు కావచ్చు అంతకు మించి నడుస్తున్నటువంటి హైడ్రామా కావచ్చు ఇదంతా కూడా ఒక రకమైన టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసింది. అసలు ఏం చేస్తుంది హైడ్రా నెక్స్ట్ ఏం చేస్తుంది ఎవరి ఇల్లు కూలగొట్టబోతుంది ఎవరి ఫామ్ హౌస్ కూలగొట్టబోతుంది అనే చర్చ మొదటి నుంచి జరుగుతూ ఉన్నది. సో ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా వాళ్ళతో చేసినటువంటి చిట్చాట్లో కొన్ని సంచలన విషయాలు చెప్పారు ఆయన. అయితే మొన్నటి వరకు చెప్పిన విషయం ఏంటి అంటే హైడ్రా అనేది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలే కాదు ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉన్న వాటిని కూడా చూస్తుంది అక్కడ కూడా అక్రమ నిర్మాణాలను కూలగొడుతుంది అని చెప్పేసి మొన్నటి వరకు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఇవాళ సీఎం మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే హైడ్రా తన పరిధి ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ వరకే కాబట్టి ఇప్పుడు అంతవరకే కన్ఫైన్ అవుతుంది. కొన్ని చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఔటర్ రింగ్ రోడ్డు బయట లోపల కొద్దిగా ఉంటాయి అట్లాంటి చోట తప్ప ఎక్కడ కూడా హైడ్రా బయటికి పోదు కేవలం ఔటర్ రింగ్ రోడ్ లోపలే కన్ఫైన్ అవుతుంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది హైడ్రా అనేది దాని పరిధిలో అది పనిచేస్తుంది ఇందులో మంచిదే కదా అని అందరికీ అనిపిస్తుంది. కానీ ఇందులో చర్చకు వస్తున్న అసలు విషయం ఏంటి అంటే ఈ ఎవరి అయితే కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయో విజువల్స్ కానీ ఫోటోలు కానీ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇంకా చాలామందికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు అలాగే కేవీపీ రామచంద్ర ఎవరైతే ఏపీ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేత కేవీపీ రామచంద్ర ఫామ్ హౌస్ కావచ్చు అట్లాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాలేజీ కావచ్చు ఇవన్నీ కూడా హిమాయత్ సాగర్ వీటికి ఆ గండిపేట ఈ చుట్టుపక్కల మొత్తం ఆ ఎఫ్టీఎల్లో బఫర్లోనే ఉన్నాయి ఇవన్నీ అని కూడా కంప్లీట్గా ఈ మధ్య బయటకు వచ్చినాయి విజువల్స్తో సహా ఫోటోలతో సహా బయటకు వచ్చినాయి. మొన్నటి వరకు జరిగిన చర్చ ఏంది స్వయంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కూడా ఆయన ఏం చెప్తారు వెళ్ళండి నా దాంట్లో నేను బఫర్లో నేను ఎఫ్టీఎల్లో కట్టలేదు నేను ఎఫ్టీఎల్ బయటనే కట్టాను పట్టా లైన్లో కట్టాను అందులో ఎట్లాంటి అక్రమ నిర్మాణాలు ఉన్నా కూల్చేయండి నేను ఒకవేళ ఎఫ్టీఎల్లో కట్టుంటే కూల్చేయండి అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్తారు. అట్లాగే మిగిలిన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే వీసీకి సంబంధించినటువంటి ఓనర్ వివేక్ ఉన్నారో ఆయన కూడా అదే మాట చెప్తారు నాకు అందులో అది కాదు నాది కాదంటారు ఆయన అసలు అందులో ఎఫ్టీఎల్లో లేదంటారు బఫర్లో లేదు అంటారు అసలు నాకు దాంతో సంబంధమే లేదంటారు. సో ఇట్లా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఎవరైతే ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా మాట్లాడిండు ఆయన ఏం చెప్పిండు నాది ఒక్కడిదే కాదు నాది చాలా చిన్నది ఇల్లు చాలా పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నాయి అక్కడ చాలామందికి వేరే వాళ్ళ పార్టీలకు కాదు స్వయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు మంత్రులకు ఎంపీలకు అక్కడ పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నాయని చెప్పారు. సో ఇదంతా ఇప్పుడు అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా హైడ్రా పరిధి బయట ఉన్నాయి అంటే ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్నాయి ఇవన్నీ కూడా. సో వీటి మీద గవర్నమెంట్ ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది వీటిని ఎప్పుడు కూలగొట్టబోతున్నారు వీటి మీదకి హైడ్రాకు సంబంధించినటువంటి రంగనాథ్ గారు బుల్డోజర్లు ఎప్పుడు పంపిస్తున్నారు అనే చర్చ సోషల్ మీడియాలో కాబట్టి బయట పబ్లిక్లో కూడా నడుస్తూ ఉన్నది. కానీ ఇప్పుడు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటతో ఏం స్పష్టమవుతున్నది అంటే వీళ్ళ ఫామ్ హౌస్లను కావచ్చు గెస్ట్ హౌస్లను కావచ్చు వేటిని కూడా హైడ్రా ముట్టుకోదు వాటి జోలికి హైడ్రా వెళ్ళదు కేవలం ఇరిగేషన్ అధికారులు ఎందుకంటే అది ఇరిగేషన్ శాఖ కింద వస్తుంది హిమాయత్ సాగర్ అదంతా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది చెరువు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు మాత్రమే అక్కడ దాని సంబంధించిన ప్రాసెస్ను చేస్తారు. కానీ
హైడ్రా అనే దాన్ని గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా పెట్టిందే ఆక్రమణలు తొలగించడానికి, ఎక్కడైనా చెరువులు కబ్జా అయితే అక్కడ ఉన్న కబ్జా అయినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చేసి దాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకోవడానికి, నాలాలు కావచ్చు, పార్కులు కావచ్చు, ఇట్లా ఏవైనా కూడా వాటిని కబ్జా అయినాయని వీళ్ళ నోటీస్కి వస్తే ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాటిని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకోవడానికి హైడ్రా పనిచేస్తుంది. దానికి విశేష అధికారాలు కల్పించినము, చివరకు పోలీస్ స్టేషన్ హోదా కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి ఇవాళ సీఎం చెప్పారు. సో మరి ఇన్ని పవర్స్ ఇచ్చినప్పుడు హైడ్రాకి దాన్ని ఎందుకు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో బయట కూడా చేస్తుంది అని చెప్పింది, ఇప్పుడు ఎందుకు దాన్ని ఔటర్ రింగ్ రోడ్ లోపలకే కంప్లీట్గా దాన్ని అక్కడికి ఆపేస్తున్నారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకు అంటే ఇవన్నీ కూడా బయట ఉన్నాయి, కీలకమైన ఏవైతే ఉన్నాయో మంత్రులే కావచ్చు, ప్రజాప్రతినిధులు అన్నీ కూడా ఈ హిమాయత్ సాగర్, గండిపేటు, మన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ రెండింటికి సంబంధించిన ఆ పరివాహక ప్రాంతంలో కావచ్చు, క్యాచ్మెంట్ ఏరియాలో కావచ్చు, ఈ ఏరియాలోనే చాలా వరకు ఉన్నాయి. సో ఇప్పుడు హైడ్రా కనుక ఒక అడుగు ముందుకేసి ఒక అడుగు బయటకేసి తన పరిధి దాటి ఒక అడుగు బయటకేస్తే ఎట్లనైతే ఎన్కన్వెన్షన్ కూలగొట్టిరో, ఆ చెరువును కబ్జా పెట్టిరు అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతోటి ఎలాగైతే ఎన్కన్వెన్షన్ కూలగొట్టిరో, ఆ చెరువును ఆ కబ్జా అయిన ప్రాంతాన్ని కాపాడిరో, అట్లాగే ఒక అడుగు ఔటర్ రింగ్ రోడ్ బయట వేస్తే, ఒక అడుగు ఔటర్ రింగ్ రోడ్ బయట వేస్తే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండు కూడా ఆ కబ్జా బారి నుంచి బయటపడతాయి. ఎందుకంటే ఈ రెండు జంట జలాశయాలు హైదరాబాద్కి సంబంధించినటువంటి తాగునీరు అందించడానికి కీ సోర్స్ ఈ రెండు రిజర్వాయర్లు, ఈ రెండు చెరువులు. సో ఇప్పుడు ఇందులో క్రమక్రమంగా కుచించుకుపోవడం, అవి కబ్జాలు జరగడం, అందులోనే ఇల్లు కట్టుకోవడం మనం చూసినాం. పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు ఎట్లా ఉన్నది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇల్లు దానికి ఆనుకొని ఎట్లా ఉన్నది, ఇవన్నీ మనం చూసినాం. ఆ సంబంధించిన వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి టైంలో ఆ చెరువును కాపాడాలి, ఆ చెరువులోకి పైనుంచి వచ్చే వాటర్ అందులోకి చేరాలి, చెరువు నిండాలి, క్యాచ్మెంట్ ఏరియా ఏదైతుందో దానిపైన ఎగువన, చెరువు ఎగువన ఎక్కడి నుంచి అయితే వాటర్ ఆ చెరువులోకి వచ్చే సోర్స్ ఉందో ఆ సోర్స్ అనేది సజీవంగా ఉండాలి. ఉన్నప్పుడే చెరువు నిండుతుంది. నిండు వేసవిలో కూడా కాస్తో కూస్తో తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో హిమాయత్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్ చుట్టూరా ఫామ్ హౌస్లు వెలిచినాయి. పొలాల పేరుతో, వ్యవసాయం పేరుతో బడా నాయకులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, ఇట్లా చాలామంది అందులో వ్యవసాయం పేరుతో చెప్పేసి ఫామ్ హౌస్ అని చెప్పేసి అందులో శాశ్వత నిర్మాణాలు కట్టేసి అందులో వాళ్ళు ఫామ్ హౌస్ కట్టేసుకున్నారు. నిజంగా హైడ్రా చేయాలనుకుంటే మొదట చేయాల్సింది వీటి సైడ్ కూడా వెళ్ళాలి. కానీ సడన్గా గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి తన స్టాండ్ మార్చుకొని హైడ్రా ఇక్కడికే పరిమితం అవుతుంది. నిన్నటి వరకు కూడా నిన్న సాయంత్రం కూడా లీక్లు ఇచ్చారు. ఏమని అంటే కేటీఆర్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో 111 జీవో పరిధిలో ఉంది. అంటే ఆయన దాన్ని లీజుకు తీసుకున్నాను గతంలో చెప్పారు, వాళ్ళ మిత్రుడిది, కేటీఆర్ మిత్రుడిది అని చెప్పారు. ఆ ఫామ్ హౌస్కు సంబంధించి హైడ్రా వెళ్తున్నది అక్కడికి. ఒక 4-5 రోజుల క్రితం ఒకసారి లీక్లు ఇచ్చారు, అక్కడికి హైడ్రా అధికారులు వెళ్తున్నారు, కూల్చేయబోతున్నారు, బుల్డోజర్లు వెళ్తున్నాయని. నిన్న మళ్ళొకసారి లీక్లు ఇచ్చారు, హైడ్రా అధికారులు అక్కడికి వెళ్తున్నారు, ఆ ఫామ్ హౌస్ను కూల్చేయబోతున్నారు, కేటీఆర్ మిత్రుడికి సంబంధించిన ఫామ్ హౌస్ను కూల్చేయబోతున్నారు. కానీ ఫైనల్గా నిన్న తేలింది ఏంటంటే చివరికి అక్కడికి వెళ్ళింది ఇరిగేషన్ అధికారులు, హైడ్రా అధికారులు వెళ్ళలేదు. ఎందుకంటే హైడ్రా ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ లోపలికే పరిమితమైంది కాబట్టి హైడ్రా అక్కడికి వెళ్ళలేదు. అంటే ఇప్పుడు ఇది ఒకటే కాదు, 111 జీవో పరిధిలో కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చాలామంది సంబంధించినటువంటి నిర్మాణాలు ఉన్నాయి, అందులో శాశ్వత నిర్మాణాలు ఉన్నాయి. 111 జీవో తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటి అంటే ఇదంతా అందులోకి క్యాచ్మెంట్ ఏరియా, చెరువులోకి నీళ్ళు వచ్చే ప్రాంతం, ఈ ప్రాంతం మీదుగానే అందులోకి నీళ్ళు వెళ్తాయి కాబట్టి అక్కడ వ్యవసాయం చేయొచ్చు ఆ భూముల్లో. కానీ శాశ్వత నిర్మాణాలు ఏవి కూడా చేయొద్దు. శాశ్వత నిర్మాణాలు అంటే బిల్డింగులు కట్టొద్దు, చుట్టూ ప్రహరీ గోడలు కట్టొద్దు, ఎత్తైన పెద్ద గోడలు కట్టొద్దు, ఇట్లాంటివి కూడా నీటి ప్రవాహానికి అడ్డు తగిలే విధంగా ఏ శాశ్వత నిర్మాణాలు కూడా అందులో ఉండొద్దు అనేది 111 జీవో చెప్తున్నది. కానీ ఆ 111 జీవో పరిధిలో ఉన్నటువంటి భూములన్నిటిలో, ఆ సర్వే నెంబర్లలో అన్నిట్లలో ఇప్పుడు చాలా వందల సంఖ్యలో ఫామ్ హౌస్లు ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఎక్కడైతే గవర్నమెంట్ చెప్పిందో మేము చెరువులను పరిరక్షిస్తాము, ఏవైతే కుంటలు ఉంటాయో వాటన్నిటిని పరిరక్షిస్తామని, సో ఇప్పుడు అది నీరుగారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఓన్లీ హైదరాబాద్ లోపలే కాదు, సిటీ లోపల చేయాలంటే ఇప్పుడు అది చాలా పరిధి పెరిగిపోతుంది, అది ఒక విధ్వంసకర పరిస్థితి వస్తుంది సిటీ లోపల చేయాలి. ఎందుకంటే పదుల సంఖ్యలో చెరువులు, కుంటలు ఉండే హైదరాబాద్ సిటీ లోపల ఇప్పుడు కాలనీలు వెలిసిన చాలా ప్రాంతాల్లో వర్షాకాలం వస్తే ఎక్కడైతే కొద్ది వర్షం పడగానే నీళ్ళు వచ్చి ఆగుతున్నాయో
అట్లాంటి చాలా చోట్ల పెద్ద పెద్ద చెరువులు కుంటలు ఉన్నాయి, చాలా ప్రాంతాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు కనుమరుగైపోయినాయి, అవి కనిపించకుండా పోయినాయి. సో ఈ లెక్కన హైడ్రా అనేది హైదరాబాద్ సిటీ లోపల ఇవన్నిటిని దారికి తీసుకురావాలి, మళ్ళీ చెరువులను కుంటలను వాటి యథాస్థానానికి తీసుకుపోవాలంటే చాలా పెద్ద పని. అది సగం హైదరాబాద్ ఖాళీ చేయాల్సి వస్తుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి సగం ఇళ్లను తొలగించాలి, సగం కాలనీలు, అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద హోటల్స్, చివరకు సెక్రటేరియట్, లుంబిని పార్క్, అమరవీరుల స్మారకం కావచ్చు, నెక్లెస్ రోడ్ కావచ్చు, ఇందిరాగాంధీ స్టాచ్యూ కావచ్చు, నెక్లెస్ రోడ్ రైల్వే ఎంఎంటీఎస్ స్టేషన్ కావచ్చు, ఇట్లా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కలే కాదు, ఇట్లా చాలా చెరువుల చుట్టూ, చాలా కుంటల చుట్టూ కబ్జాలు జరిగినాయి. అటు మియాపూర్ నుంచి మొదలు పెడితే ఇటు చివరి వరకు చుట్టుపక్కల అన్ని చోట్ల కబ్జాలు జరిగినాయి. వీటన్నిటినీ టేక్ ఓవర్ చేయడం అనేది చాలా క్లిష్టమైన పని, చాలా క్లిష్టమైన పని. అది చాలా వివాదాలకు కారణమవుతుంది. సో అట్లాంటప్పుడు ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు ప్రమాదంలోకి వెళ్తున్నటువంటి ఈ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండిటి పరివాహక ప్రాంతాల్లో, క్యాచ్మెంట్ ఏరియాలో హైడ్రా అనేది కొద్దిగా ఒక అడుగు బయటకు వేస్తే అక్కడ జరుగుతున్న వాటిని కాపాడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా ఫామ్ హౌస్ లాగా ఉన్నాయి అంతే. ఇంకా కొద్ది రోజులు పోతే ఆ ఏరియాలో కంప్లీట్గా నిర్మాణాలు వచ్చేస్తే, అక్కడ కూడా కాలనీలు వెలిస్తే కంప్లీట్గా అదంతా కూడా మూసుకుపోతుంది. ఇప్పుడు ఎట్లయితే హుస్సేన్ సాగర్ రోజు రోజుకి కుచించుకుపోతూ ఉన్నదో, ఇప్పుడు ఆ రెండు జంట జలాశయాలు కూడా కుచించుకుపోయే ప్రమాదం ఉన్నది. అట్లాంటప్పుడు భవిష్యత్తు ఇప్పుడు ఇక్కడ చేయడానికి అవకాశం ఉంది. సిటీలో చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. గొడవలు, ఈ కోర్టు కేసులు ఆల్రెడీ కావూరు హిల్స్కి సంబంధించి వాళ్ళు కోర్టులో కేసు వేసారు. హైకోర్టు కూడా వాళ్ళ మీద చాలా సీరియస్ కామెంట్స్ చేసింది హైడ్రా మీద. మీరు ఎందుకు సెలెక్టివ్గా చేస్తున్నారు, కొందరికే నోటీసులు ఇస్తున్నారు, ఇట్లాంటి కామెంట్స్ అని చేసింది. సో ఇట్లాంటి వివాదాలు ఉన్నాయి. ఇట్లాంటి ఉన్నప్పుడు ఒక పక్క వీటి పని చేస్తూనే ఔటర్ రింగ్ రోడ్ బయట కూడా ఎక్కడైతే జంట జలాశయాలు ఉన్నాయో అవి కూడా హైదరాబాద్కి సంబంధించినవే. అది ఔటర్ రింగ్ రోడ్ బయట ఉండొచ్చు కాక, బట్ అది ఉన్నది దేనికి, హైదరాబాద్కు తాగునీరు ఇవ్వడానికి ఉన్న జలాశయాలు అవి రెండు. అట్లాంటప్పుడు వాటిని మేజర్గా పరిరక్షించాలి, వాటిని కాపాడాలి. సో ఇప్పుడు అవి కొద్దిగా ప్రమాదంలోకి పోతున్నాయి. ఇప్పుడు వాటిని రక్షించడానికి అవకాశం ఉంది. అంటే ఏం చేయాలి రక్షించడానికి? అక్కడికి హైడ్రా వెళ్ళి అందులో ఉన్నటువంటి ఫామ్ హౌస్లు ఎఫ్టీఎల్లో కావచ్చు, బఫర్ జోన్లో కావచ్చు, ఫుల్ ట్యాంక్ లెవెల్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్లన్నిటినీ, బిల్డింగ్లన్నిటినీ, శాశ్వత నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ మార్కింగ్ చేసి కూలగొట్టేస్తే భవిష్యత్తులో చెరువులు రెండు సురక్షితంగా ఉంటాయి. కానీ ఎంతసేపు హైదరాబాద్లో ఈ క్లిష్టమైన పరిస్థితులు, కోర్టు కేసులు, వీటిలో నలుగుతున్న వాటి చుట్టూనే ఇప్పుడు తిరుగుతాం మేము. ఔటర్ రింగ్ రోడ్ బయటకు వెళ్ళామని ముఖ్యమంత్రి చెప్పడం ఏదైతుందో ఇది కాస్త అనుమానాలకు తావిచ్చే రకంగా ఉంది. ఎందుకు అంటే ఆ బయట ఉన్న వాటిలో చాలా వరకు నాయకులు ఉన్నాయి, వేరే పార్టీలో ఉండొచ్చు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళవి కూడా ఉన్నాయి. సో అట్లాంటప్పుడు వాటిని కట్ చేయాలి. వాటిని తీసేయాలంటే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. అవన్నీ కూడా ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి సీటుకు ఎసరు పెట్టే పనులు అవుతాయి. వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు కట్టుకున్నట్టు ఈ మంత్రులు కావచ్చు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కట్టుకున్న ఫామ్ హౌస్లన్నీ కూడా కూల్చేయాల్సి వస్తుంది. ఎవరు కూడా దానికి ఒప్పుకోరు. అందుకే మొన్నటి వరకు మేము వెళ్తాము, అక్కడ ఉన్నటువంటి అన్ని కూలగొడదామని చెప్పినటువంటి గవర్నమెంటు, ముఖ్యమంత్రి ఆల్ ఆఫ్ సడన్ ఇవాళ వచ్చేసి ఓన్లీ మేము ఔటర్ రింగ్ రోడ్ లోపలనే కన్ఫైన్ అవుతాము, దాన్ని దాటి బయటికి పోమని చెప్పడము ఇది 100% మంత్రుల ఒత్తిడా, మరి ఎమ్మెల్యేల ఒత్తిడా, ఎమ్మెల్సీల ఒత్తిడా, లేకుంటే వీళ్ళంతా వెళ్ళి ఢిల్లీలో అధిష్టానం దగ్గర చెప్పి అక్కడి నుంచి ఒత్తిడి తెప్పిస్తున్నారా? ఈ అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకు అంటే అక్కడ అవకాశం ఉంది దాన్ని కాపాడడానికి, ఇంకా అవకాశాలు ఉన్నాయి చెరువులను కాపాడడానికి. ఈ శాశ్వత నిర్మాణాలను ఇవన్నిటిని కూల్చేస్తే అవి బాగుపడతాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే 100% వాటిని ముట్టుకునే పరిస్థితి కనిపిస్తలేదు. నిన్న మొన్న వాళ్ళు సవాల్ విసిరిరు, కూల్చండి, బఫర్లో ఉన్న ఎఫ్టీఎల్లో ఉన్న కూల్చేయండి అని చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే వాళ్ళు బయటికి అలా చెప్పారు, కానీ లోపల ఒత్తిడి వచ్చింది గవర్నమెంట్ మీద, ముఖ్యమంత్రి మీద. అందుకే ప్రస్తుతానికి మేము ఇక్కడ కన్ఫైన్ అవుతాము, బట్ చెరువులను కాపాడతాము, చెరువులు కబ్జా కానియము, ఎవరైనా కబ్జా చేసినా మళ్ళీ వాటిని తీసుకొని వచ్చి ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొస్తామని చెప్పేసి ఒక మాట చెప్తున్నారు ముఖ్యమంత్రి. బట్ మరి ఎందుకు ఇక్కడ సిటీలో బుల్డోజర్లు తోలినట్టుగా సిటీ పక్కనే ఉన్నటువంటి ఆ జంట జలాశయాల చుట్టుపక్కలకి బుల్డోజర్లు పోతలేవు? అంటే ఖచ్చితంగా ఒత్తిడి ఉంది పైనుంచి, అధిష్టానం నుంచి కావచ్చు, మంత్రుల నుంచి కావచ్చు, ఎమ్మెల్యేల నుంచి కావచ్చు, ఎంపీల నుంచి కావచ్చు, వీళ్ళందరి నుంచి ఒత్తిడి ఉంది. ఎందుకంటే అందులో ఏపీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు, తెలుగుదేశం నేతలు ఉన్నాయి. అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ నడిపిస్తున్నటువంటి జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ కూడా అందులోనే ఉంటుంది గండిపేట పక్కన. సో ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారినాయి అనేది అయితే కొందరు చెప్తున్నమాట, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులు చెప్తున్నమాట. అందుకే ఆయన
ఇప్పుడు ఇవాళ చేసినటువంటి చిట్ చాట్లో కేవలం మేము ఔటర్ రింగ్ రోడ్ లోపలే కన్ఫైన్ అవుతాము ప్రస్తుతానికి. చెరువులు ఇక్కడ ఈ లోపల ఉన్నటువంటి చెరువులు, నాలాలు, పార్కులకు ఎక్కడైతే కబ్జా అయినాయో వాటిని మళ్ళీ చెర నుంచి విడిపించడమే మా లక్ష్యంగా పనిచేస్తామని ఆయన చెప్పారు. మరి అదే చేయడం అక్కడికి ఎందుకు పోతలేరు అంటే ఇట్లా పైనుంచి ఒత్తిడి ఉంది, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇట్లా జరుగుతున్నది. ఎక్కడెక్కడైతే ఈ బడా నాయకులు ఉన్నాయో, బడా ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజుల పేరుతోటి ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటికీ ప్రస్తుతానికి అన్ని సేఫ్ జోన్లకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అప్పుడే వాటిని ముట్టుకునే ప్రసక్తి లేదు. కాబట్టి ఇదంతా కూడా ఒత్తిడి, కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మంత్రులు తీసుకొచ్చిన ఒత్తిడి వల్ల సీఎం మనసు మార్చుకున్నట్టుగా అయితే ఇప్పుడున్న పరిస్థితిలో అర్థమవుతా ఉన్నది.